హాయ్ అండి. తాటి పండ్లు చాలా ఇష్టం. చిన్నగా ఉన్నప్పుడు బాగా తాటి పండ్ల చెట్ల కిందకి పోయి కాయలు పండ్లు తెచ్చుకొని ఉడకబెట్టుకొని తినేవాళ్ళం. చిన్నగా ఉన్నప్పుడు నా చిన్న వయసులో మా ఫ్రెండ్స్, మేము ఇంటి చుట్టూ, ఇంటి పక్క వాళ్ళు, ఇంటి ముందు వాళ్ళు, ఇంటి వెనక వాళ్ళంతా పోరగాళ్ళందరం చిన్న వయసులో మేము చెట్ల కిందకి పోయి ఏరకచ్చుకొని ఉడకబెట్టుకొని తినేవాళ్ళం. చాలా రోజులు అయిందండి తినక. ఇవి మళ్ళీ నేను తెచ్చుకున్నా. ఇవి చిన్నప్పుడు తిన్నా. ఇవి నాకు మళ్ళీ దొరకలే. మళ్ళీ ఇప్పుడు తెచ్చుకున్నాండి. ఇవి తినాలని బాగా ఎన్నర్సుందో ఉంది నాకు. అందుకే ఇవి మళ్ళీ తెచ్చుకున్నాండి. ఇవి ఇవి తింటే మన ఒంటికి మంచిదా కాదా ఇవి విషయం నాకు ఎక్కువ తెలియదు. కానీ నేను చిన్నప్పటి నుండి చాలా తినేదాన్ని, బాగా ఇష్టం. ఇది మీకు ఇప్పుడు చూపిస్తా. ఇట్లా 3 వెళ్తాయండి. మనకు ముంజలు ఎట్లా ఎట్లా ఉంటుందో ఇవి అట్లా అండి. చాలా అంటే చాలా ఇష్టం అండి. చూడండి, ఉడకబెట్ట మనకి ఇట్లా ఇష్టమైనది. బా తీయగా, ఏ పండు టేస్ట్ ఆ పండే అంటారు కదా, చాలా తీయగా ఉందండి. చిన్నప్పుడు ఉన్నప్పుడు బాగా తినేదాన్ని ఇవి, ఈ తాటి పండ్లు. మళ్ళీ ఇప్పుడు తింటున్నాను. ఎంత ఇష్టమో ఎప్పటి నుండో. దొరకలే, తినాలే తినాలే తెప్పించుకున్నాను అనుకున్నా, మొన్న తెప్పించుకున్నా. చాలా బాగున్నాయండి. మన మామిడి పండు తింటే ఎట్లా ఉంటుందో అట్లా వెళ్తుంది. అమ్మా తాటి పండ్లు నాకు ఇష్టమైన తాటి పండ్లు. రసం ఏమి వెళ్తుందంటే, మన మామిడి పండ్లు చీకితే రసం ఎట్లా వెళ్తుందో అట్లా వెళ్తుంది. బా చాలా టేస్ట్ నేను. తాటి పండ్లు రసం ఏమి వెళ్తుంది, బుక్కలు బుక్కలు వెళ్తుంది. ఎంత బాగుంది. బాగుందండి, వేరే లెవెల్. ఎప్పటి నుండో చిన్నప్పుడు తిన్న, బాగా దొరకలే ఈ మధ్యలో. ఇప్పుడు తెప్పించుకున్నాను. ఇవంటే నాకు బాగా ఇష్టం. బుక్కలు బుక్కలు వెళ్తుంది. బా వేరే లెవెల్ అండి. బా వేరే వేరే పండ్లు తెచ్చుకొని టేస్ట్ చేయడం కూడా నాకు ఇష్టం అండి, అదృష్టము. బా
ఈ చే బుక్కడు బుక్కడు వెళ్తుందండి. ఇంత కమ్మగా ఉందంట. దేని తీయదనం దానికేనండి. అబ్బా చే కడుపు నిండిపోయింది. ఈ 3 తింటే కడుపు నిండిపోయింది. మనకు ఈ తాటి పండ్లు జూన్లోనే దొరుకుతాయి. ఇంకా అట్టి రోజు దొరికాయి. ఈ తాటి పండ్లు జూన్లో దొరికినప్పుడే మనం తినాలండి. ఏదైనా మనకి ఏ పండు ఏ కాలంలో దొరికితే కంపల్సరీ తినాలి. బా బా కడుపు నిండిపోయింది. అది రసం మొత్తం అయిపోయింది. దీని రసం అంతా అయిపోయింది. కడుపు నిండిపోయింది. చాలా ఇష్టం అండి. ఇక ఇంకోటి ఉంది. అమ్మ ఎంత బాగుంది చూడండి. తాటి పండ్లు చూడండి. అమ్మా ఇంకా దీనికి బాగా గువ్వం ఉంది. ఇగో ఏం టేస్ట్ అండి. అబ్బాబ్బా పిచ్చి టేస్ట్ లేదు. తాటి పండ్లు అబ్బా అమ్మ కడుపు నిండిందండి. నా ఆశ అమ్మ ఇప్పుడు నువ్వు తెప్పించుకోవాలండి. ఇప్పుడు మంచిగా నా కడుపు నిండిపోయింది. లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ఇలాంటి తాటి పండ్లు ఎక్కడ ఉన్నా మీరు తెచ్చుకొని ఒక్కసారి తినండి. దీని టేస్ట్ ఏందో మీకు తెలుస్తుంది. దీని టేస్ట్ తెలియంది మీకు తెలియదు. దీని టేస్ట్ ఎట్లుంటుందో మీరు చూసినాకనే నాకు చెప్పండి. ఏ పండు టేస్ట్ ఆ పండుకే అంత అద్భుతం. కానీ ఏ కాలం అప్పుడు ఆ కాలంలో మనం 1, 2 సార్లు 3 సార్లు ఇవి తీసుకోవాలి. ఏదైనా అయిపోయింది. అమ్మ ఇంకా ఇది ఉంది. ఇది అప్పటికి తింటా. తాటిపండు కడుపు నిండిపోయింది. ఇన్ని తినేసిన. ఇన్ని తాటి పండ్లు తినేసిన. ఇదొక్కటి అప్పటికి తింటా.
లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఒక్కసారన్నా తాటి పండు తినండి. దీని టేస్ట్ మీకు తెలుస్తుందండి. రియల్ చెప్తున్నా. ఇంకో 2 సార్లు తెప్పించుకుంటే తాటి పండు అమ్మ ఇక నాకు చాలు. ఎందుకంటే పండ్లు తిన్నా కదా అని నాకు ఎంతో తృప్తి. హాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తినకపోతే తినండి.